హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఆర్ తాలూకా. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి. విశేషం ఏమిటంటే మన మాస్టర్ మధుసూదన్ గారు ఈరోజు వాళ్ళ కూతురు పుట్టిన సందర్భంగా అతను మొక్కుబడి తీర్చుకోవడానికి శ్రీశైలం బయలుదేరడం జరిగింది. నాతో పాటు హరికృష్ణ కోలాట బృందం మాస్టర్ హరికృష్ణ గారు మరియు మా బామర్ది వెంకటేష్ నాకు ఎదురు రావడం జరిగింది. హరికృష్ణ మాస్టర్ తోటి మేమిద్దరం కలిసి బైక్లో బయలుదేరడం, తర్వాత అక్కడి నుంచి మాస్టర్ మధుసూదన్ గారి ఇంటికి చేరుకోవడం జరిగింది. తర్వాత మాస్టర్ మధుసూదన్ గారి వారి ఇంట్లో భోజనం చేయడం మరియు మా జుట్టు జలపాలతో ఆనందంగా కాసేపు గడపడం, తర్వాత కారు తీసుకున్నాము, బయలుదేరాము. ఒక్కొక్క స్పాటు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఘాటు ఒక్కొక్క విధంగా, మలుపు అతి మరుపు, ఆనందము, ఆ సంతోషం, బాధ, దుఃఖం అవి ఏమీ లేకుండా సాఫీగా మా ప్రయాణం అయితే సాగింది. పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం, మాస్టర్ మధుసూదన్ గారు మాకు ఎంతో సహకరించడం, మా ఆనందాన్ని కూడా అతను పంచుకోవడం. కారులో అయితే ఆ హంగామా వేరే లెవెలు. ఒక్కొక్క ఘాటు ఎక్కుతుంటే ఒక్కొక్క మలుపు ఒక్కొక్క రకమైన ఎంజాయ్మెంటు. మా తమ్ముడు హరి వర్సెస్ వరాలు వర్సెస్ బాలకృష్ణ ముగ్గురితో కూడిన ఈ టీము భారీగా ఆనందమే వేరే లెవెలు. ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉంటే ఉంటామా పోతామా అనేటట్టు ఉంది శ్రీశైలం ఘాట్ రోడ్డు. కానీ మాస్టర్ గారు ఎంతో చాకచక్యంగా తన డ్రైవింగ్ నైపుణ్యాన్ని వినియోగించుకొని మమ్మల్ని క్షేమంగా శ్రీశైలం చేర్చడం జరిగింది. దయవుంచి ఒకటి ఫ్రెండ్స్, అడవికి నిప్పు మాత్రం పెట్టకండి. అక్కడ ఎన్నో జీవాలు, ఎన్నో ప్రాణాలు మీ వల్ల అగ్నికి ఆవుతయ్యే ప్రమాదం ఉంది. దయవుంచి ఎవరు కొండకిగా నిప్పు పెట్టద్దు. మనకు ఏదైనా జరిగితే ఎంత బాధపడతామో ఓటి పరిస్థితి అంతే కదా. కాబట్టి దయవుంచి ఎవరు అడవికి నిప్పు పెట్టద్దు ఫ్రెండ్స్. ఒక్కొక్క ఘాటు ఒక్కొక్క విధమైన అనుభూతి మాకు. మలుపుకి ఏం జరుగుతుందో తెలియదు. 50 కిలోమీటర్ల ఈ ఘాటు ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. తర్వాత మేము దర్శనం చేసుకోవడం, అసలు కర్ణాటక నుంచి ప్రజలైతే ఆ పాదయాత్ర చేస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ దైవభక్తికి, వాళ్ళ సహనానికి, వాళ్ళ ఓపికకి ఎంత చెప్పినా తక్కువే. ఆ దైవభక్తి, ఆ పరమశివుడు ఆశీస్సులు వాళ్ళ యందు ఉండడం వల్లేమో వాళ్ళు ఆనందంగా, అంత ఓపికగా, ఎంత బాధ ఉందో తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్న ఒక్కొక్క విన్యాసం అయితే ఆ దేవుడే వచ్చి తాండవం చేస్తున్నాడు అనిపిస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా మేము ఆ పరమశివుని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్.